హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గౌరవనీయులైన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు మేడం అనితమ్మ గారికి నేను పెద్ద ఫ్యాన్ అన్నమాట. అనితమ్మ గారిని నేను ఎంత ప్రేమిస్తానంటే ఆవిడ ప్రెస్ మీట్లని దగ్గర నుంచి చూస్తా. అంతేకాదు ఆవిడని ఎవరన్నా ఏమన్నంటే తట్టుకోలేనంత కోపంతో ఊగిపోతా ఉంటా. అనితమ్మ గారు అంటే నాకంత అభిమానం. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది అనితమ్మ గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మేడం గారు రెస్పాండ్ అవడం కొద్ది లేట్ అవ్వచ్చు, కానీ రెస్పాండ్ అయిన తర్వాత మాత్రం ఏ టాపిక్ మీద అయినా కూడా ఫూల్ అవడం అరసెకండ్ పని. అర్థమవుతుందా మీకు? మేడం గారు రెస్పాండ్ కొద్దిగా లేట్ గా అవుతారు, కానీ రెస్పాండ్ అయిన తర్వాత కూడా అక్కడ మేడం గారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఏదో కేసులు అసలు ఊరుకోము, అది ఇది అసలు అన్యాయం జరిగితే ఉక్కుపాదంతో తొక్కేస్తాము, చాలా మాట్లాడతారు మేడం గారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి అవన్నీ చేయరు. అదే నాకు బాగా నచ్చేది. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చుతుంది మేడం విషయం. అనితమ్మ గారు ఏది కూడా చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. ఆవిడ చెప్పకుండా ఒక బీసీ హాస్టల్కి వెళ్ళి అన్నం తింటే పురుగు వచ్చింది, చెప్పకుండా చేసింది ఆవిడ. షాక్, టోటల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం షాక్. హోమ్ మినిస్టర్ ఒక హాస్టల్లోకి వెళ్ళి, బీసీ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్లోకి వెళ్ళి అన్నం తింటూ ఉంటే అందులో పురుగు వచ్చింది అని ఒక వాస్తవాన్ని వెలికి తీయడంలో, పురుగుల అన్నం పెడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పడంలో మేడం గారు అసలు ఎంత క్రియాశీలక పాత్ర వహించారంటే, ఆ తర్వాత వరుస పెట్టి హాస్టల్లో జరుగుతున్న దారుణాలన్నీ బయటకు వచ్చినాయి. నిన్న హైకోర్టు కలెక్ట్ చేసుకుని నర్సీపట్నం దగ్గర ఉన్న హాస్టల్లో 228 మంది బాలికలు ఉంటే ఒక బాత్రూమ్ ఉందండి. చెప్పుతో కొట్టినట్టు మాట్లాడింది కోర్టు. ఏం చేస్తున్నారయ్యా మీరు? విద్యాశాఖ మంత్రి అంటే మరి మా విద్యాశాఖ మంత్రి ఒక్క మంది కాదు, మేడం ఐటీ శాఖ మంత్రి కూడా ఆయన కష్టం కోర్టు వరకు అర్థం చేసుకోండి లోకేష్ బాబు గారి గురించి. సో ఇచ్చి పడేసింది. దానికి కారణం ఎవరు? మా అనితమ్మ గారు. అలా కాకుండా సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 5 ఎమ్మెల్యేలతో పాటు మా హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళారు. ఇంచి పర్యవేక్షణ చేశాము. అసలు అద్భుతంగా ఉంది. అసలు టీడీపీ గవర్నమెంట్ లోనే ఇటువంటి సెక్యూరిటీ క్రియేట్ చేయగలుగుతున్నాం. చూసారా, మేము 5 మంది ఎమ్మెల్యేలు నేను వచ్చి మొత్తం తనిఖీలు చేసి క్షుణ్ణంగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ అనూహ్యంగా అదే సర్టిఫికేట్ ఇచ్చిన ఒక 2 గంటలకు 3 గంటలకి గోడ కూలి 8 మంది చనిపోయారు. 300 రూపాయల దర్శనం సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో. దానికి కారణం ఎవరు? మా మేడం గారు. అక్కడ ఎంత కష్టపడి నైట్ అంతా ఉన్నారు అంటే 5 కలిసి చూసినా కూడా ఆ గోడ కట్టింది వాళ్ళు కాబట్టి పట్టించుకోలేదు. అక్కడ గోడ ఉంది, గోడ అంత స్ట్రాంగ్ గా పనిచేస్తారు మేడం గారు. ఒక మాట చెప్పారంటే ఆ మాట అసలు రివర్స్ లో జరగకపోతే అప్పుడు అడగడం. ఇలాగే మొన్నటికి మొన్న గంజాయి తాగే వాళ్ళని తెనాల్లో రోడ్డు మీద కాళ్ళ పైన కొట్టారంటూ ప్రపంచమంతా అలా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు, ఆ చట్టాన్ని ఎలా చేస్తారో అలా చేస్తారు, రోడ్డు మీద శిక్షించే హక్కు ఎవరికి వచ్చిందని పనికి మాల ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళంతా వాగుతూ ఉంటే, నేషనల్ మీడియా కూడా వెళ్ళింది అనుకోండి, వాగుతూ ఉంటే మా మేడం గారు వచ్చారు. హోమ్ మినిస్టర్ గారు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేసి మేడం గారు వచ్చేసి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు అన్నమాట. తప్పు చేసిన వాళ్ళని రోడ్డు మీద కొడతాం తప్ప అన్నారు. నా గుండెలో స్థానం అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మ, మనం అంతా వెళ్ళి ఎక్కడో అరబ్ కంట్రీస్ లో తప్పు చేసే తలని నరికేయటం చూసారు రోడ్డు మీద. మన అనిత గారి గవర్నమెంట్ లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని నడి రోడ్డులో అలా విసిరేసి అసలు తప్పు చేసిన వాడిని నడి రోడ్డు మీద కాళ్ళతో కొట్టి, కాళ్ళపైన కొట్టి చేస్తుంటే దాన్ని సమర్థించారు. ఎంత ధైర్యం కావాలి మేడం గారికి అంటే దేశం మొత్తం ఊచింది అనుకోండి ఆ విషయంలో. ఈవిడే హోమ్ మినిస్టర్, ఇదేంది అంటూ ఊశారు. కానీ ఒక రెవల్యూషన్ కి ఆవిడ మార్గదర్శకం. ఏంటి, తప్పు చేసిన వాడిని రోడ్డు మీద కొట్టచ్చు అన్న స్టేట్మెంట్ తో ఆవిడ ఎక్కడికో అరబ్ కంట్రీస్ దాకా వెళ్ళిపోయారు. గొప్ప వ్యక్తి కదా, చెప్పండి మీరు. అంతేనా? అమ్మ అనితమ్మ గారి గురించి మాట్లాడుకుంటూ పోతే అమ్మగారు అంటారని మాత్రం అడగండి, దానికి పెద్ద లాజిక్ ఉంది. అమ్మగారు అంటే మేడం గారికి చాలా ఇష్టం. అమ్మగారు అడిగానే అక్రమ సంబంధాలు అంటగట్టేస్తారనుకోకండి, లేదు, తప్పు. అమ్మగారు అనితమ్మ గారు. ఓకే, నెక్స్ట్. ఇందుట్లో ఇప్పుడు అన్ని విషయాల్లో మేము ఉన్నాం, ఆడపిల్లకి అండగా ఉంటాం, ఇండగా ఉండగా అని చెప్తారు మేడం. మొన్నటికి మొన్న ఈ గంజాయి ఇంత విచ్చలవిడి అవ్వడానికి కారణం ఏంటి అని అడుగుతుంటే మేడం వచ్చి
ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా గంజాయి గత ప్రభుత్వం చేసిన దాంట్లో భాగంగానే ఇలా జరిగింది అంటూ మేడం గారు మాట్లాడుతుంది. గత ప్రభుత్వంలో అంటే గంజాయి విచ్చలవిడి చేశారు, దాని మూలాలు ఇప్పటికీ వెళ్తూ ఉన్నాయంటూ మాట్లాడారు. అక్కడ పాపం ఎవరో ఇంగ్లీష్ రిపోర్టర్ ఉన్నాడు, పాపం వాడికి ఏం తెలుసు మా అనితమ్మ గారి గొప్పతనం, గౌరవం, ఆవిడ ఉన్నటువంటి నాలెడ్జ్ వాళ్ళకి తెలుసు తెలియదు. కాబట్టి వాడు అడిగాడు, మేడం గత సంవత్సరం కాలం క్రితం 5 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని మీరు ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం పీకలేకపోయారా? ఆ గంజాయి గత 5 సంవత్సరాల క్రితం ఎవడు సప్లై చేశాడు వాడిని పట్టుకోలేకపోయారా? మీకు చేత కాలేదా అని అడిగాడు. దానికి నో నాట్ లైక్ దట్ అంటూ ఇంగ్లీష్ లో స్టార్ట్ చేసి తెలుగులో ముగించారు మేడం గారు. మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. 100 రోజులు అధికారంలోకి రాగానే గంజాయి రహిత, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు, లోకేష్ గారు ఏమైపోయారు, మా అనిత మేడం గారు ఇంకా సంవత్సరమైనా కూడా గతంలో ఉన్న పార్టీలపైనే పడి ఏడవటం ఎప్పుడు మానేస్తారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది జరగదు. ఎందుకంటే మాకు వాళ్ళ తప్పించి వేరే మార్గం లేదు మమ్మల్ని మేము డిఫీట్ చేసుకోవడానికి. మా దగ్గర ఏం స్టఫ్ లేదు మాస్టారు అంటూ మేడం గారు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. హోమ్ మినిస్టర్ గా ప్రతి ఒక్కరు ఇవిడికి ప్రాబ్లమే. పవన్ కళ్యాణ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నావంటూ పీఠాపురంలో మొదట్లో అసలు నీ పదవి ఏంటి, అదే నాకు హోమ్ మినిస్టర్ ఇస్తే అని మాట్లాడాడు. ఆవిడ పదవి పైనే అందరికి కన్ను. మొన్న ఏదో జరిగితే ఆ RRR ఉంటారు కదా, ఆయన విగ్గేదో పెట్టుకుంటారు అంటారు, విగ్రాజ ఏదో అంటూ ఉంటారు, అవన్నీ నేను అన్నాను. కానీ ఆయన మాట్లాడుతూ నాకు హోమ్ మినిస్టర్ పదవి వస్తే రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ ఉంది, నా బ్లడ్ బుక్ ఉంది అంటారు. అంటే ఆయన కూడా మా అనితమ్మ గారి మీద పడి ఏడుస్తా ఉంటారు. అందరికి అనితమ్మ గారి పోస్టే కావాలి. ఎందుకు? బాగా చేయట్లేదనా? సరే బాగా చేస్తున్నారు భయంతోనా? సిగ్గుండాలయ్యా ఆడపిల్ల పదవి లాక్కోవడానికి. అనితమ్మ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ నాకు కులాలకు సంబంధించిన ప్రస్తావన తెచ్చే ఉద్దేశం అస్సలు లేదు. బట్ పిఠాపురంలో ఎస్సీ వర్గీయుల్ని సామాజిక బహిష్కరణ చేశారు. మాట్లాడిందా? మాట్లాడరు. కానీ ఈవిడ పైకి ఎవరిని వస్తే మాత్రం వెంటనే ఎస్సీ కార్డు తీసుకొచ్చి అక్కడ ఉంటాడు మందకృష్ణ మాదిగని. పార్టీలు ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి అంటా ఉంటారు. సార్ మీరు మాట్లాడలేదే దళితుల్ని ఊరి బహిష్కరిస్తే? మందకృష్ణ మాదిగ గారు ఏంటి మనకి ఎలక్షన్ అప్పుడు కానీ వాడికి ఏంటి రెచ్చగొడదని తెప్పించి మన సామాజిక వర్గాన్ని వేరేదానికి వాడరా? మీరు సిగ్గుందా మీకు అసలు అని అడగాలని ఉంటుంది నాకు. కానీ మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. అంత పెద్ద ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే అనితమ్మ గారు అంచెలంచెలుగా రోజు ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని పెంచుతున్నారని చెప్పాలనిపిస్తుంది. కానీ నోరు రావట్లేదు. మరి ఏం చేద్దాం? మేడం గారు చేసే పనులు అలా ఉంటాయి. అన్ని బాగా ఉంటే ఎవడైనా ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కరెక్ట్ గా ఉన్నాయంటే దొంగలు రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు పోతారు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, గెస్టెడ్ ఆఫీసర్స్, చివరికి హెడ్ మాస్టర్లు కూడా ఓ నాయన మీ ప్రభుత్వానికి ఒక నమస్కారం నాయన, మీరేం ప్రభుత్వం, మీరేం బతుకులు హే అంటూ దొంగలు ఇక్కడ రాజ్యాలు ఏడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారులు జాబులు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారో ఈ మధ్య కాలంలో. యంగ్ ఆఫీసర్స్ కూడా
అది పరిస్థితి. సో మా అనితమ్మ గారు రోజు రోజుకి ఇలా దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే మేడం గారికి నాదొక ప్రశ్న. ఆడవారిని ఏమనంటే మేడం గారికి కోపం వస్తుంది అంటున్నారు కదా, వీడెవడ చొట్టగాడు రోజా గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, మరి వాడిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేడం మీరు? వీడు సొట్టగాడు. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు రాజకీయాల్లో సినిమాలో రాణిస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు అంటూ ఎవడో రాసుకొచ్చాడు. కానీ వీడి పేరు గాలి భానుప్రకాష్ గారు. ఈడు వాడి నోటికి సారీ వీడు అనకూడదు, క్షమించండి, గాలి భానుప్రకాష్ గారు, గాడు అనొచ్చేమో రోజు గారు మాట్లాడిన మాటలు. గాలి భానుప్రకాష్ గారు అనే ఒక వ్యక్తి రోజా గారి గురించి మాట్లాడుతూ వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అన్నాడు. ఉండేదానికి డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా, ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు ఏడిచ్చి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట, ఆమెకు ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ కాపీ. ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంటారు కదా, ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. కాక ఎన్నాళ్ళకి ఎమ్మెల్యే అయినాడయా అని ఆయన అన్న మాటలో ఈడు కూడా మాట్లాడుతున్నాడు. ఈయన కూడా భానుప్రకాష్ గాడు అనొచ్చు, ఎందుకంటే రోజా గారిని ఇష్టం వచ్చి మాట్లాడేదా. భానుప్రకాష్ గాడు రోజాను ఉద్దేశించి వ్యాంపుకి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అన్నాడు. ఓకే, దాన్ని వదిలేద్దాం, ఎందుకంటే అది పర్సనల్ ఒపీనియన్. కానీ అంతకన్నా ఒక అడుగు ముందుకేసి రోజా 10,000 ఇస్తే ఏమైనా చేసేదని వాగాడు. నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి వాళ్ళు కూడా అంతే అంట కదన్నా, బయట టాక్ అదే నడుస్తుంది అని ఎవరిని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? నువ్వు లేనప్పుడు ఏమైనా జరగచ్చు అన్నా, నువ్వెలా ఆడవాళ్ళు అంటున్నావు అని అడిగితే ఏమి సమాధానం చెప్తాడు? అంటే ఆడవాళ్ళు లోకువ. రోజా గారిని ఎంత మాట అయినా అనొచ్చు, 2,000 ఇస్తే ఏమైనా చేసేదంటే ఏంటి దాని ఉద్దేశం? సేమ్ అదే మాట, అందులో తప్పులేదని ఇంకా ఓకే అన్నాడు అనుకో, 10,000 ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా చేస్తారు అని ఎవరైనా అంటే ఏం చేస్తాడు? ఏమైనా అంటే ఏదైనా ఆయన దృష్టిలో ఏమైనా కావచ్చు కదా. అలాగే ఎవరిని అడిగితే ఏం చేస్తాడు? ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ. ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ. ఒక మహిళను అలా కించపరచవచ్చా? రాజకీయాల్లో ఉంటే హెల్దీగా మాట్లాడాలా? నీకేమైనా కోపం ఉంటే గెలిచి చూయించి ఫైట్ చేయాలా? ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నావు, అయినా కూడా రోజా గారిని చూసి భయపడుతూ ఉన్నావు. సిగ్గులేదనికో గాలి భానుప్రకాష్ అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని తడుగుతున్నారు. ఇట్లాంటి వాడికి నిజంగా ఇంట్లో పిల్లల పైన కొద్దిగానే ప్రేమ ఉంటుందా? ఆడవాళ్ళ పైన ఇటువంటి నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి కంటే ప్రతి ఒక్కళ్ళు ఉండదు అని సమాధానం చెప్తున్నారు. మీరేమంటారు? మేడం అనిత గారు, ఇంత జరుగుతుంది కదా, మరి ఈ గాలి భానుప్రకాష్ ఇంత మాట్లాడాడు కదా, ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని ఏమన్నా అంటే అదే వాడికి చివరి రోజు అన్నాడు కదా, ఆయన ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు? గారు చెప్పండి, ఎందుకు యాక్షన్ ఇప్పటివరకు తీసుకోవాలా? కేసు పెట్టింది ఏం చేస్తున్నారు? మాట్లాడతావు దానిపై? నువ్వు మాట్లాడే దమ్ముందా? బయట టాక్ ఏంటంటే అనితమ్మ గారు మీ పైన ఇప్పుడు ఎవరికైనా చేయలేదనుకోండి డమ్మీ చేపెట్టుకుంటారు. అలా మీరు ఆంధ్రప్రదేశ్కి డమ్మీ హోమ్ మినిస్టర్ అంటున్నారు. మీకంటూ సొంతగా ఆలోచనలు ఏదైనా చెప్పడాలు మీ వల్ల కాదంటగా మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏదో చూసుకుంటా ఉంటారు. నువ్వు అక్కడ ఆటలో ఏదో అరటి పొట్టు పెట్టినట్టు పెడతారంట, అంతేగాని మిమ్మల్ని. ఇలా టాక్ ఉంది మేడం బయట. ఆ టాక్ పోవాలంటే మనం ఏం చేయాలా? అల్లాడించాలా? ఆంధ్రప్రదేశ్ గడ్డలాడించాలా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు పూర్తి స్థాయిలో అని మాట్లాడే స్థాయికి దిగజారకూడదు మనం. మీ చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది, మీ చేతిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది, మీ చేతిలో ఆంధ్రప్రదేశ్ రక్షణ వ్యవస్థ అంతా ఉంది.
మరి మీరేం చేస్తున్నారు? ఎందుకులేండి, కొన్ని విషయాలు మాట్లాడితే మేడం గారు కోపం వస్తుందేమో నా మాట్లాడుతుంది. మళ్ళీ మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అంటారు. పులివెందుల ఎమ్మెల్యే ఏదైనా మీటింగ్ వెళ్తే జనాన్ని వస్తే కంట్రోల్ చేయలేకపోతున్నారు, మీరంతా అసమర్థులు అంటున్నారు మేడం. మీరంత చేతకాని వాళ్ళు అంటున్నారు ప్రజలు. యాక్చువల్ పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడన్నా ఎవరైనా పరామర్శించడానికి వెళ్తే ఆయనకు వచ్చి ఆరాకొరా జనాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది మీ పోలీసు వ్యవస్థ అంటూ ఓస్తున్నారు మేడం. తెలుసా? బెచ్చి ఈ బ్యాడ్ నేమ్ మనకెందుకు మేడం? ఇప్పుడు ఈ గాలి భాను ప్రకాష్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రోజా పైన ఇంత అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడినందుకు నా ప్రియతమ నాయకురాలు, నాకెంతో ఇష్టమైనటువంటి అనిత మేడం గారు ఏం చేస్తారు, ఎలా సమాధానం చెప్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.